వెనకడ కూడా తండ్రి ఆయుడు ఊరందరిని కాల్చుకు తినేవాడు రోజు నూతి పళ్ళెం దగ్గర అశుద్ధానికి వెళ్తున్నాడు, మల విసర్జనకి వెళ్తున్నాడు. ఇది ఎక్కడ దరిద్రం రా బాబు, ఈ భగవంతుడు తీసుకెళ్తా అనుకున్నాడు. అయిపోయింది. కొడుకు వచ్చాడు, పోన్లేరా బాబు ఈ బాధలు మనకు వెళ్ళి నూతి పళ్ళెం దగ్గర దరిద్రం చేసేది లేదులే అనుకుంటే కొడుకు వచ్చి సరాసరి నూతులోనే వెళ్తాం స్టార్ట్ చేశాడంట. అట్టా ఉంది ఈనాడు పేపర్ తంతు. సిగ్గు శరం లేకుండా వాళ్లే ఎంఆర్ఓ ఇళ్ళు కలిసి పట్టాలు పంచిపెట్టారని రాస్తాడు 3 ఏళ్ల క్రితం. ఇవాళేమో దొంగ పట్టాలని చెప్పి రాస్తాడు. అన్నమే కదా తినేది. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని నిలుపుకోండి. తహసీల్దారు కమిషనరు పక్కన, నా పక్కన ఇళ్ల పట్టాలు పంచి పెడతారు, పక్కన మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఉన్నారని ఇదే పేపరే. ఈనాడు గౌతమ్ రెడ్డి అని విజయవాడ ఆయన గెస్ట్గా వచ్చాడు, ఆయన కూడా పంచాడని రాశాడు. ఇంకేంటి? లబ్ధిదారుకి ఇళ్ల పట్టాలు పంపిణీ. ఏఎంసీ చైర్మన్ అచ్చాబా గారు కూడా ఉన్నారు, తహసీల్దార్తో పాటు కమిషనర్తో పాటు దాదా గారు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి దీంట్లో రాస్తాడు. ఇది ఈనాడే. నేను అంటే ఈనాడు కోనే సెంటర్ పేరు మీద వచ్చింది. దాంట్లో నగరంలోని మాచవరంలో శ్రీశైలం కార్య సందర్భంగా ఉన్నాయని సెంటు స్థలం పేదవాడికి, సెంటు స్థలం విలువ పేదవాడికే తెలుసు. సమీపంలోని 33 నుంచి 40 వార్డులో ఉన్న లబ్ధిదారులకు 3000 ఇళ్ల పట్టాలు పంచిపెట్టారు. దాంట్లో కమిషనర్ మొత్తం పెద్ద ఫోటో, జనము, అధికారులు ఉన్నారు. ఇది నేను ప్రభుత్వాన్ని లేదా రెవెన్యూ అధికారులను నేను గట్టిగా అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ప్రతి సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నవశకం అనేటువంటి వెబ్ పోర్టల్ ఉంది, వెబ్సైట్ ఉంది. దానిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 31 లక్షల మంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా ఇళ్ళు లేని నిరుపేదలకు 30 లక్షల పైచీలకు మందికి ఇచ్చామని, వాళ్ళందరి అర్హుల జాబితా ఆ నవశకం లిస్టులో ఉంది. ఇవాళ కేంద్రీయ విద్యాలయం ఎదుర్కొన్నా ఉన్నటువంటి శ్మశానంలో నువ్వు మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇల్లు తిరిగి పట్టా ఇస్తానని చెప్పి మోసం చేసి 5 ఏళ్లు పబ్బం గడుపుకుని వెళ్ళిపోతే 2019 తర్వాత దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసి కౌన్సిల్ తీర్మానం చేసి మా పిన్ని తీర్మానం చేసింది. మా పిన్నితో పాటు ఉన్నటువంటి 44 కార్పొరేటర్లు అందరూ కలిసి తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం. ఆ తీర్మానం ఎంఆర్ఓ ఆఫీస్ పంపించి అక్కడి నుంచి ఆర్డీఓ కలెక్టర్కి వెళ్ళిన తర్వాత కలెక్టరు ల్యాండ్ కన్వర్షన్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని పట్టా తయారు చేసి పంచిపెట్టడం జరిగింది. దేనికి? నీ నవశకంలో ప్రతి సచివాలయంలో ఎంక్రోచ్మెంట్ లిస్టుతో సహా ప్రతి పట్టా ఎందుకున్నాయి? వచ్చేవారు నిద్రపోస్తే కొంచెం కునికేసేయండి. ప్రతి పట్టాతో సహా ఎందుకు ఉంది? దొంగ పట్టాలు అయితే ఎందుకు అఫీషియల్గా నీ రెవెన్యూ రికార్డ్స్లో ప్రతి లబ్ధిదారుడి పేరు 20,000 పైచీలకు, మున్సిపాలిటీలో ఉన్న 20,000 పైచీలకు లబ్ధిదారులతో పాటుగా 819 ఎంక్రోచర్స్ లిస్టు కూడా ఎందుకు ఉంది? రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అనే ఒక నంబర్ ఇచ్చి ఎందుకు జరిగింది అని అడుగుతున్నా. ఎవడిచ్చాడు దొంగ పట్టాలు? ఎవడికేం అవసరం? నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వస్తాయి కదా, నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వచ్చి వాళ్లే కదా ఇచ్చింది. ఇవాళ ఎంత కిరాతకంగా రాస్తాడంటే రామోజీరావు గారి కొడుకు కిట్టు పంచిపెట్టా అంట, కిట్టు కూడా ముద్దాయిగా చేయాలంట. పంచిందంతా మిగిలిపోయినాయని వాలంటీర్లు తీసుకెళ్లి పంచారు. ఎంఆర్ ఆఫీసులో ఎన్నికల కోడ్ వచ్చే ముందు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. మీకు గుర్తుంటే ఎవరైనా గుర్తులేదు.